ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటది అయ్యో ఆ కళ్యాణ మండపం త్యాగరాజు భవనంలో ఒక కార్యక్రమం కండక్ట్ చేశారు. దాన్ని ఫస్ట్ అపోజ్ చేసింది డిఎస్పీ దగ్గరికి తీసుకువెళ్ళింది. దాని మీద ఆ కార్యక్రమాన్ని ఆగిపోయేలా చేసింది ఏపీసీపీఏ కార్యవర్గం. నేను ఏవిలయ్య గారితో మాట్లాడాను, రాజేష్ గారితో మాట్లాడాను. ఏపీసీపీఏ అయితే ఏవిలయ్య గారు కూడా రాజేష్ గారు పొలిటికల్ ప్రెసిడెంట్, ఏవిలయ్య గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అయితే భీమవరంలో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వెంటనే నేను అయ్యగారితో రాజేష్ గారితో మాట్లాడి వెంటనే డిఎస్పీకి వీడియో పెట్టాను. డిఎస్పీ గారితో మాట్లాడి మరలా దాని మీద మేము అందరం వెళ్ళి కలిసి రాజేష్ మన రాజ్ కుమార్ గారు కూడా కలుపుకుని వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా ఆ వీడియో తీయించారు, ఆ కార్యక్రమం. నెక్స్ట్ పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వాడు వేసినటువంటి ఆర్టీఏ మీద గవర్నమెంట్ నుండి ఎటువంటి జీవో పాస్ చేయకుండా, కలెక్టర్ ఉత్తర్వులు లేకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆఫీసుల్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వారితో ఆ ఆర్టీఏ మీద చాప కింద నీరులాగా అటు హత్యలు చేసేసారు, ఇటు పాల్పలు చేసేసారు, ఇటు నష్టం చేసేసారు. ఉండి వచ్చిన ఆఖరి బంతి నా దాకా వచ్చేదాకా తెలియదు. వెంటనే నేను క్వశ్చన్ చేశాను. వెంటనే యోగిలయ్య గారు, రాజేష్ ఖన్నా గారు, మరి రాజ్ కుమార్ గారు, నేను పంచాయతీ ఆఫీసర్ని కలిసి ఏ అధికారంలో మీరు చేస్తున్నారు,